మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రియాంక జైన్ తాజాగా ఒక ప్రముఖ ఛానల్కిచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ బ్యూటీ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రియాంక జైన్ తన డ్రెస్ సెన్స్పై చేసిన కామెంట్లకు ఒక్కసారిగా కౌంటర్ ఇచ్చింది. ఏదైనా ఒక పని పాట ఉండేవారికి ఇవన్నీ పట్టవు. అలా ఏమీ లేని వారే చేతిలో ఫోన్ ఉంది కదా, ఐడి ఉంది కదా అని వెంటనే ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తారు. అవతల వ్యక్తి ఈ కామెంట్ల వల్ల బాధపడతారు అని ఆలోచన కూడా ఉండదు అంటూ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్లు చేసింది. ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా ప్రియాంక జైన్ ఆహా ఓటీటీ వేదికగా డాన్స్ ఐకాన్ సీజన్ 2కి తన కంటెస్టెంట్స్తో వెళ్ళింది. అక్కడ బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ డ్రెస్ వేసుకోవటంపై నెటిజన్లు రకరకాల ట్రోల్స్ చేశారు. ఆమెపై అసభ్యకర కామెంట్లు కూడా చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందట. అయితే తన ప్రియుడు శివ మాత్రం వీటన్నింటినీ వదిలేయి, ఎవరు నిన్ను ఈ కామెంట్స్ చూడమని చెప్పారు? నువ్వు నీకేంటో తెలుసు కదా, నువ్వెక్కడ ఎలా ఉన్నావు అది మాత్రమే ఆలోచించు. ఇలా డ్రెస్ సెన్స్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసేవాళ్ల గురించి పట్టించుకోవద్దు అంటూ అండగా నిలిచాడు అంటూ ప్రియాంక తెలిపింది. ఇక దీనిపై ట్రోలర్స్కి గట్టిగానే కౌంటర్ ఇస్తూ, అసలు నాకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో బాగా తెలుసు. అయినా నాకు ఫ్యాషన్ ట్రై చేయడం చాలా ఇష్టం. ఒక్కొక్కసారి హాలోవీన్ మేకప్ ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాను. నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను అంతే తప్ప మొత్తం 2 పీస్ వేసుకుని ఎక్స్పోజ్ చేయలేదు కదా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఐడి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. ఒక గోల్ ఉంటే ఇలాంటివి ఎవరూ పట్టించుకోరు. అలా ఏ పని పాట లేనివారే ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. అయినా ఒక అమ్మాయి గురించి ఇలా తప్పుడు మాటలు మాట్లాడేలా ఇంతకు దిగజారుతారా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు, అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూడటం నేర్చుకోవాలని, అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటూ కూడా తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది ప్రియాంక జైన్. మొత్తానికైతే తనపై వచ్చిన ట్రోల్స్కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.